గోవా క్యాపిటల్ అయిన పానాజీ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్పోరా విలేజ్‌లో 'పిచ్ బై రోమియో లేన్' అని ఒక నైట్ క్లబ్ ఉంది. అక్కడ మన డిసెంబర్ నైట్ అంటే శనివారం రాత్రి అర్ధరాత్రి 12:05 ఆ టైంకి పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ ఫైర్ యాక్సిడెంట్‌లో 25 మంది చనిపోయారు. ఇంచుమించు ఒక 50 మంది పైగా ఇంజ్యూర్డ్ అయ్యారు. ఆ చనిపోయిన వాళ్ళలో 5 మంది టూరిస్టులుంటే మిగతా 20 మంది అక్కడున్న స్టాఫ్. ఇందులో ముగ్గురు అక్కడ మంటల్లో కాలిపోయి చనిపోతే, మిగతా 22 మంది కూడా సఫకేషన్ వల్ల చనిపోయారు. అంటే ఊపిరాడక చనిపోయారు. ఇందులో ఇంకా దారుణం ఏంటంటే, ఢిల్లీ నుంచి వచ్చిన వినోద్ కుమార్ ఆ ఫ్యామిలీ నుంచి నలుగురు చనిపోయారు. వినోద్ కుమార్ అండ్ వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ డాటర్. నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు. ఒకామె బతికుంది. ఇందులో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకాయన 'హరి సింగ్' అని ఆయన బయటపడ్డారు. ఆయన చెప్పిందేంటంటే, ఎప్పుడైతే ఫైర్ మొత్తం అంటుకుంటుందో, ఇది స్ప్రెడ్ అయ్యే టైంకి ఇందులో ఈ ఫ్యామిలీలో ఒకళ్ళకి వాళ్ళ సిస్టర్ ఒకళ్ళు లోపల ఉండిపోయిందని పరిగెట్టుకుంటూ ఎళ్లారు. మొత్తం ఈ వినోద్ కుమార్ వీళ్ళు కూడా పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్తే, ఆ కిందకి వెళ్ళేటప్పటికి మొత్తం పొగంతా అక్కడ స్ప్రెడ్ అయిపోయేటప్పటికి వాళ్ళు బయటికి రాకుండా స్టక్ అయిపోయారు. ఈ సిస్టర్‌ని కాపాడదామని వీళ్ళందరూ లోపలికెళ్ళి, వీళ్ళు కూడా అక్కడ ఇరుక్కుపోయి, వాళ్ళందరూ కూడా పానిక్‌లో బయటికి రాలేక, అక్కడ ఎమర్జెన్సీ డోర్ కూడా లేదు బయటికి వెళ్దామంటే. ఆ డోర్ లేక నారో ఎగ్జిట్స్ ఉన్నాయన్నమాట. అందుకని బయటికి రాలేక పొగలో ఉండిపోయి, ఊపిరాడక ఈ వెళ్ళిన వాళ్ళు కూడా చనిపోయారు. తనని కాపాడబోయి. ఫస్ట్ పోలీసెళ్ళినప్పుడు అక్కడ గ్యాస్ సిలిండర్ పేలి ఇదంతా జరిగిందనుకున్నారు. కానీ తర్వాత తెలిసిందేందంటే, లోపల స్టేజ్ పైన ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఫైర్ షో జరిగింది. వీడియోస్ బయటకొచ్చినియి. అవి చూసిన తర్వాత అర్థమైందంటే, ఆ ఫైర్ షో జరుగుతుంటే, ఆ ఫైర్ చాలా పైకి స్ప్రెడ్ అయింది. పైకి స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఆ సీలింగ్ వరకు కూడా తాకిందనమాట. తాకుతున్నప్పుడు ఆ ఫైర్ ఆ సీలింగ్ తాకి అక్కడున్న మెటీరియల్ అవన్నీ అంటుకొని ఇమ్మీడియేట్‌గా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అవ్వడం వల్ల మోస్ట్‌లీ స్మోక్ ఎక్కువొచ్చి అదంతా ఈజీగా స్ప్రెడ్ అయిపోయిందనమాట. కానీ ఇంత దారుణంగా ఎందుకు ఒకేసారి స్ప్రెడ్ అయిందంటే, అక్కడున్న మెటీరియల్ కూడా ఆ పైన పామ్ లీవ్స్‌తో డెకరేట్ చేశారు. అక్కడున్న అన్నీ కూడా తొందరగా అంటుకునేటియే. ఆ ప్లాస్టిక్ మెటీరియల్సు, సింథటిక్ మెటీరియల్సు, ఆ పైన వాళ్ళు టెంపరరీ డెకరేషన్ చేశారు కదా! ఈ పామ్ లీవ్స్‌తో. అవి ఇవన్నీ కూడా తొందరగా అంటుకుంటాయి. దానికి తోడు లోపల ఫైర్ షో చేయడం బిగ్గెస్ట్ మైనస్ అనమాట. అది తొందరగా అంటుకొని స్ప్రెడ్ అయిపోయినాయి. ఇంకొకటి అక్కడ ఫైర్ ఇంజిన్ వీళ్ళందరూ కూడా ఒక 400 మీటర్స్ బయట ఉండాల్సొచ్చింది. ఎందుకంటే నారో ఏరియా. అక్కడ ఎంట్రీ వైడ్‌గానే ఉంటది. ఓపెన్‌గానే ఉంటది. కానీ అక్కడికి వెళ్ళే దారి అదంతా కూడా నారోగా ఉంటది. దానివల్ల ఏందంటే ఒక 400 మీటర్స్ నుంచి వీళ్ళు వెళ్ళాల్సొచ్చింది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మెయిన్‌గా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లేవు. అండ్ ఆళ్ళు అసలు తప్పించుకోవడానికి దారి కూడా లేదు. నారోగా ఉందనమాట. ఆ రోజు ఆ నైట్ క్లబ్ దగ్గర ఇందులో అట్‌లీస్ట్ ఏ ఒక్కటి ఫాలో అయినా కూడా ఇంతమంది చనిపోకపోతేనేమో. అట్‌లీస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ ఉన్నా, ఆ వెంటిలేషన్స్ ఉన్నా, వెంటిలేషన్ ఉంటే అట్‌లీస్ట్ లోపల ఉండేటోళ్ళకి కొంచెం గాలాడి, ఆ పొగ బయటికెళ్ళి కొంత తగ్గును. అట్‌లీస్ట్ ఛాన్స్ ఉండును. అది కూడా లేకుండా పోయింది. అండ్ మెయిన్‌గా లోపల ఆ ఫైర్ షో జరగడం అన్నది చాలా బిగ్గెస్ట్ మైనసు. అక్కడున్న మెటీరియల్స్ కూడా అలానే ఉన్నాయి. ఏది ఫాలో కాలేదనమాట. ఇంత నెగ్లిజెన్స్ వల్ల ఇదంతా జరిగింది. ఇందులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళ కోసం ట్రై చేస్తున్నారు. సో, ఏదేం జరిగినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో, సేఫ్టీ అన్నది ఎంత ఇంపార్టెంటో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడుకైనా మనకు తెలిసి రావాలి. మన చిన్న విషయమే కదా సేఫ్టీ అన్నది అనుకుంటాం కానీ, ఏదైనా చిన్న విషయమే. కానీ అక్కడ జరిగింది చాలా చిన్న విషయం. చిన్న ఫైర్ షో. కానీ అది 25 మంది ప్రాణాలు తీసింది. సో, సేఫ్టీ మెయిన్ ప్రయారిటీ. దాని తర్వాత ఏదన్నా కానీ. సో, స్టే సేఫ్.